హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో రోజు వీడియోలో ఏంటంటే నేను ఇది సార్ట్ ఆఫ్ పార్టీ మేకప్ లుక్ని చూపిస్తున్నాను. సో ఇదేంటంటే పూజా హెగ్డేని ఇన్స్పైర్డ్ అయ్యి చేసిన మేకప్ లుక్ అనమాట. సో ఒక డిస్క్లైమర్ ఏంటంటే గైస్, ఈ మేకప్ టెక్నిక్స్ మాత్రమే నేను ఫాలో అవుతున్నాను. ఇది మనం వేసుకున్నంత మాత్రాన మనం తనలో ఏమైపోము, తన ఫేస్ స్ట్రక్చర్ డిఫరెంట్, మన ఫేస్ స్ట్రక్చర్ డిఫరెంట్. సో ఈ మేకప్ ఒక్కొక్కరి మీద ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే స్కిన్ కేర్ ఫాలో అయ్యాను గైస్. అంటే లిప్ బామ్ మాయిశ్చరైజర్ మంచిగా అప్లై చేసిన తర్వాత, ఫేస్ వాష్ చేసిన తర్వాత నేను ప్రైమర్ని అప్లై చేస్తున్నాను. ఇది లారియాల్ది. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయడం మర్చిపోద్దు. అండ్ నేను ఫింగర్తోనే బ్లెండ్ చేస్తున్నాను గైస్. తర్వాత నేను ఫౌండేషన్ని కూడా అప్లై చేస్తున్నాను. ఇది మేబెలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ అనమాట. అగైన్ హ్యాండ్స్తోనే అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే బ్యూటీ బ్లెండర్తో కూడా అప్లై చేసుకోవచ్చు. అదంటే చాలా న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది. తర్వాత మీరు హ్యాండ్స్తో అప్లై చేసినా కానీ న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది గైస్. తర్వాత నేను కన్సీలర్ని మేబెలిన్దే ఇది కూడా అప్లై చేస్తున్నాను అనమాట. జస్ట్ నా మూతి చుట్టూరా అక్కడ పిగ్మెంటేషన్ ఉందని, కళ్ళ చుట్టూరా అక్కడ డార్క్ సర్కిల్స్ ఉంటాయి అని చెప్పి. తన మేకప్ లుక్ ఏంటంటే చాలా వరకు న్యాచురల్గా పెట్టింది. సో అందుకని చెప్పి నా స్కిన్ కూడా న్యాచురల్గా ఫ్లాలెస్గా కనబడాలి అని చెప్పి నేను జస్ట్ ఈ ఏరియాస్లో మాత్రమే కన్సీలర్ని అప్లై చేస్తున్నాను. వేరే ఏరియాస్లో అప్లై చేస్తే ఏంటంటే కొంచెం ఫేస్ హైలైటెడ్గా వస్తుంది అని చెప్పి అప్లై చేయట్లేదు. నాది ఆయిలీ స్కిన్ ఉంది కాబట్టి ఫేస్ మొత్తం నేను కాంపాక్ట్ పౌడర్ని అప్లై చేస్తున్నాను గైస్. మీరు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే జస్ట్ ఐస్ దగ్గర అండ్ మీ మూతి చుట్టూరా అప్లై చేసుకుంటే సరిపోతుంది కాంపాక్ట్ పౌడర్ని. అండ్ ఇయర్స్, నెక్ మీద కూడా అప్లై చేయడం మర్చిపోద్దు, సో దట్ మొత్తం ఈవెన్ లుక్ వస్తుంది. తర్వాత నేను లైట్ బేబీ పింక్ బ్లష్, మ్యాట్ బ్లష్ అనమాట. అది తీసుకుని నేను జస్ట్ నా యాపిల్స్ ఆఫ్ చీక్స్ మీద మాత్రమే అప్లై చేసిన. ఈరోజు హెయిర్ లైన్ వరకు తీసుకెళ్ళట్లేదు నేను బ్లష్ని, ఎందుకంటే అగైన్ తన మేకప్ లుక్ చాలా న్యాచురల్ ఉంది అందుకని చెప్పి. తర్వాత నేను కాంటోరింగ్ చేస్తున్నాను గైస్. ఇక్కడ పూజకి అంత కాంటోరింగ్ లేదు, కాకపోతే నా ఫేస్ అంత ఆమంత స్ట్రక్చర్ లేదు కాబట్టి నేను కాంటోరింగ్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. సో ఇక్కడ చూపించినట్టు చీక్ బోన్స్ దగ్గర, ఫోర్ హెడ్ నాది పెద్దది తనతో కంపేర్ చేస్తే అందుకని చెప్పి ఫోర్ హెడ్ దగ్గర, జా లైన్ దగ్గర, అండ్ ఆబ్వియస్లీ నా నోస్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఈవెన్ నోస్ని కూడా నేను కష్టపడి కాంటోర్ చేస్తున్నాను. సో మీ నోస్ కూడా సన్నగా ఉంటే మీరు ఏది అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఈ కాంటోర్ అది. సో నేను ఏంటంటే నా నోస్ స్ట్రక్చర్ని తగ్గట్టు 2 లైన్స్ డ్రా చేసి నా ఫ్యాట్ ఉన్న ఏరియాలో కూడా నేను కాంటోర్ని అప్లై చేస్తున్నాను. సో దట్ ఫోటోగ్రాఫ్స్లో వరకు అది సన్నగా కనబడుతుంది అనమాట. తర్వాత ఏంటంటే నేను ఇక్కడ నైకా హైలైటర్ని తీసుకుని, అది చాలా మైల్డ్ హైలైటర్ గైస్, హై పాయింట్స్ మీద అప్లై చేస్తున్నాను. చాలా మైల్డ్, అసలు మీకు ఉంటుందా అన్నట్టే ఉంటుంది. అండ్ నోస్ని కూడా నేను హైలైట్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూపించినట్టు ఎక్స్క్లమేటరీ మార్క్ లాగా నోస్ మీద అప్లై చేస్తున్నాను అనమాట. తర్వాత మేకప్ సెట్టింగ్ స్ప్రే చేస్తున్నాను. ఐబ్రోస్ ఆఫ్లైన్లోనే ఫిల్ చేసేసాను గైస్ నేను. అండ్ తర్వాత ఏంటంటే బ్రష్ విరిగిపోయింది, ఏమనుకోవద్దు. సో ఇదేంటంటే నేను ఇప్పుడు నా స్కిన్ టోన్ కన్నా ఒక షేడ్ డార్కర్ ఐ షాడోని తీసుకుని నేను నా క్రీజ్ లైన్ మీద అండ్ అవుటర్ వీ దగ్గర అప్లై చేస్తున్నాను గైస్. తర్వాత ఏంటంటే ఫ్లాట్ బ్రష్ తీసుకుని ఆ పింక్ షేడ్, అది పింక్ పీచీ టోన్స్లో ఉంది. సో అది నేను ఏంటంటే ఐలిడ్ మీద అప్లై చేస్తున్నాను. నా ఐలిడ్ అక్కడ ఏం లేదు కదా కలర్ అనేది, సో అక్కడ అప్లై చేస్తున్నాను. ఇక్కడ పూజా మేకప్ లుక్ చూస్తే ఏంటంటే ఐ మేకప్ లుక్ చాలా సింపుల్ ఉంది, బట్ నేను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఇక్కడ, సో దట్ మన ఐస్ కొంచెం మంచిగా పాపప్ లాగా కనబడతాయి అండ్ న్యాచురల్గా కూడా ఉంటాయి, మరి ఓవర్ ద టాప్ ఏమి ఉండవు. సో కింద లోయర్ లాష్ లైన్ మీద కూడా నేను ఇదే పింక్ కలర్ షేడ్ని అదే బ్రష్ తోటి నేను అప్లై చేస్తున్నాను. కావాలంటే మీరు స్కిప్ చేయొచ్చు గైస్, మీరు అసలు ఐ షాడో మొత్తం స్కిప్ చేసేయచ్చు. అండ్ తర్వాత ఏంటంటే నేను మళ్ళీ ఆ బ్రౌన్ షేడ్ తీసుకుని బ్లెండ్ చేస్తున్నాను అనమాట, 2 కలర్స్ని. తర్వాత ఏంటంటే ఇక్కడ పూజ ఐ మేకప్ చూస్తే ఏంటంటే వింగ్డ్ లైనర్ పెట్టింది. మరీ బోల్డ్ కాదు, మరీ సన్నగా కూడా లేదు, మీడియంలో ఉంది. సో నేను కూడా అలాగే ఐలైనర్ని కాజల్ని అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే ఐలైనర్ కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ నాకు కాజలే కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి కాజల్ని అప్లై చేస్తున్నాను. ఇది ఫేసెస్ కెనడా కాజల్ అనమాట. తర్వాత ఏంటంటే నేను మస్కారా అప్లై చేస్తున్నాను గైస్. ఐ థింక్ తనకి చాలా న్యాచురల్ ల్యాషెస్ పెట్టారు అని అనుకుంటున్నా, బట్ నేను ఏంటంటే టోటల్గా స్కిప్ చేస్తున్నాను. సో తర్వాత ఏంటంటే తన లిప్స్ ఏంటంటే పింక్ లిప్స్ లాగా ఉన్నాయి, మరీ డార్క్ పింక్ కాదు కానీ బేబీ పింక్ లిప్స్లా ఉన్నాయి. సో ఫస్ట్ నేను మ్యాట్ రివల్యూషన్ లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను.
చేస్తున్నాను, లింక్స్ కింద ఉంటాయి. అండ్ దెన్ మేబ్లిన్ది కొంచెం డార్క్ షేడ్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే నా స్కిన్ టోన్కి మరీ లైట్ అయిపోయింది ఆ షేడ్, అందుకని చెప్పి. పూజ ఏంటంటే కొంచెం మరీ డార్క్ లేవు, లైట్ లేవు లిప్స్ అనేవి. సో ఇప్పుడు నేను నాకు వచ్చిన షేడ్లోనే ఉన్నాయి. సో అందుకని 2 లిప్స్టిక్స్ని నేను మిక్స్ చేశాను. మీరు కావాలంటే జస్ట్ ఒక లిప్స్టిక్తో అవగొట్టేయచ్చు లుక్ని. సో ఎస్ గైస్, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇది చాలా మంచి న్యాచురల్ గ్లోయి లుక్ గైస్. చాలా బాగుంటుంది మీరు బయట పార్టీస్కి లేకపోతే నైట్ డేట్స్కి వీటికి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ దీనికే బొట్టు ఇవన్నీ పెట్టేస్తే ఇది ఈవెన్ ట్రెడిషనల్ లుక్లో కూడా బాగుంటుంది అనమాట. సో ఎస్, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బై సన్షైన్స్.